హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చదివే కథ పేరు రాక్షస ప్రేమ. రచయిత నేనే రాశాను. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ముందుగా మనం హీరోయిన్ గురించి తెలుసుకుందాం. హీరోయిన్ పేరు సంధ్య. ఒక ప్రకాశవంతమైన మరియు ఉల్లాసవంతమైన వ్యక్తిత్వం కలిగిన అమ్మాయి. ఎల్లప్పుడూ ఇతరులను నవ్విస్తూ సంతోషంగా ఉంచుతుంది. కానీ తను చాలా సెన్సిటివ్. చిన్న చిన్న విషయాలకే హర్ట్ అవుతుంది. కానీ అది ఆమె బయటికి చూపించదు. లోపలే బాధపడుతుంది. సంధ్యకి కొంచెం భయం కూడా ఎక్కువే. తను ప్రస్తుతం ఇండియాస్ టాప్ కంపెనీ వీఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో పిఏగా పనిచేస్తుంది. సంధ్యకి ఒక చెల్లి ఉంది. పేరు ప్రియ. తను 10th క్లాస్ చదువుతుంది. సంధ్య తల్లి పేరు సురేఖ. సంధ్య తండ్రి సంవత్సరం క్రితమే చనిపోయారు. ఇక పదండి మనం కథలోకి వెళ్తాం. టైం రాత్రి 8 అవుతుంది. అద్దం ముందు నిలబడి సంధ్య పార్టీకి రెడీ అవుతుంది. తను బ్లూ కలర్ శారీ మీద బ్లాక్ కలర్ బ్లౌజ్, దానికి మ్యాచింగ్ బుట్టలు, మెడలో చిన్న బంగారు చైన్, చేతులలో బ్లాక్ బ్యాంగిల్స్, కళ్ళకు కాటుక, పెదవులకు లిప్స్టిక్ పెట్టుకొని తన హెయిర్ని అలాగే లూజ్గా వదిలేసి అద్దం నుండి ఒక 2 అడుగులు వెనక్కి జరిగి తన అందమైన ప్రతిబింబాన్ని చూసుకుంది. బ్లూ నీ ఫేవరెట్ కలర్ అని, నీకోసమే ఈ బ్లూ కలర్ చీర కట్టుకున్నాను రా అని మనసులో అనుకుంటూ మురిసిపోయింది. సంధ్య ఇప్పుడు చాలా సంతోషంగా ఇంకా ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే ఈరోజు తన బెస్ట్ ఫ్రెండ్ కాదు తన హృదయాన్ని దోచుకున్న రాకుమారుడి పుట్టినరోజు. అందుకే అతనిని ఇంప్రెస్ చేయాలని తను ఇలా ఇంత గ్రాండ్గా రెడీ అయ్యింది. అక్క అంటూ అప్పుడే రూమ్కి వచ్చిన ప్రియ సంధ్యను తల నుండి కాలి వరకు చూసి ఆమె అందానికి ఫిదా అయింది. సంధ్య ప్రియాని చూస్తూ ఎలా ఉన్నాను అన్నట్టు కనుబొమ్మలతో సైగ చేస్తూ చీర సరిచేసుకొని ప్రియ సమాధానం కోసం ఆత్రంగా ఎదురు చూస్తుంది. ప్రియ సంధ్య చుట్టూ తిరుగుతూ అబ్బా అక్క, అచ్చం అమ్మాయిలాగే ఉన్నావు తెలుసా అంటుంది. ఆ మాటకి సంధ్య చిరాకుగా మంచం మీద నుండి దిండు తీసుకొని ప్రియ మీదకు విసురుతుంది. ప్రియ నవ్వుతూ ఆ దిండు పట్టుకొని కుందనపు బొమ్మల నిజంగా చాలా చాలా అందంగా ఉన్నావు అక్క అని చెప్తుంది. ఆ మాటకి సంధ్య చిన్నగా నవ్వినప్పుడు తన మృదువైన ఇంకా బొద్దుగా ఉండే బుగ్గలపై డింపుల్స్ ఏర్పడ్డాయి. అవి ఆమె అందాన్ని మరింత పెంచాయి. ప్రియ పైకి చూస్తూ దేవుడా, వచ్చే జన్మలో నన్ను అబ్బాయిగా, ఇంకా దీనికి నాకు ఏ రిలేషన్ లేకుండా పుట్టించు తండ్రి అని అంటుంది. సంధ్య అయోమయంగా ఎందుకో అని అడుగుతుంది. నిన్ను పెళ్లి చేసుకోవడానికి అని ప్రియ కన్ను కొడుతుంది. సంధ్య అసహ్యంగా ఫేస్ పెట్టి ఏంటి ఆ మాటలు, తలుచుకుంటూనే వామిటింగ్ వస్తుంది ఏవ్ అంటుంది సెంట్ బాటిల్ తీసుకుంటూ. సంధ్య మాటలకి ప్రియ ఈగో హర్ట్ అవుతుంది. జస్ట్ జోక్ చేశాక నువ్వు మరీ అంత ఓవర్ చేయకు. అయినా ఎలా నమ్మావు అక్క పెళ్లి చేసుకుంటా అనగానే, నేను ఆ లైఫ్ అంతా ఒంటరిగా అయినా ఉంటాను కానీ నిన్ను మాత్రం చేసుకోను అంటూ ప్రియ వెళ్ళి బెడ్ మీద కూర్చొని దిండు ఒడిలో పెట్టుకుంది. సేమ్ టు యూ బంగారం అంటూ సంధ్య సెంటు కొట్టుకుంటుంది. ప్రియ ఇంకేం మాట్లాడదు. సంధ్యనే చూస్తూ కూర్చుంటుంది. సంధ్య కూడా ఇంకేం అనకుండా తన పని తను చేసుకుంటూ ఉంటుంది. ఒక 2 నిమిషాల తర్వాత ప్రియానే మాట్లాడుతూ అక్క, ఇంకెన్ని రోజులు నీ మనసులోని భావాలను మనసులోనే దాచుకుంటావు? ఈ ప్రత్యేక రోజున బావగారికి ప్రపోజ్ చేయొచ్చుగా అని అంటుంది. ప్రియ అతనిని బావగారు అని సూచించడంతో సంధ్య సిగ్గుతో తల దించేసుకుంటుంది. అమ్మ తల్లి, తర్వాత తీరిగ్గా కూర్చొని సిగ్గుపడదులే కానీ ముందు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు అంది ప్రియ. సంధ్య బొంగమూతి పెట్టి నాకు కూడా చెప్పాలనే ఉందే, కానీ భయం నన్ను చుట్టేస్తుంది అని చెప్తుంది. ప్రియ భయమా, ఎందుకు అని అడుగుతుంది. సంధ్య బాధగా వచ్చి మంచం మీద ప్రియ ముందు కూర్చొని చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఆకాష్ నన్ను కేవలం ఒక ఫ్రెండ్గా మాత్రమే చూస్తున్నాడేమో అని భయంగా ఉంది ప్రియ. అదే నిజమైతే, నేను తనని ప్రేమిస్తున్నానని తనకి తెలిస్తే తను చాలా ఇబ్బంది పడతాడు. నాతో మనుపటిలా ఉండలేడు, నాతో మనుపటిలా మాట్లాడలేడు. మొత్తానికి అతను నాకు దూరంగా ఉంటాడు. అందుకే కేవలం నా ఫీలింగ్స్ వల్ల మా స్నేహాన్ని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. తను నన్ను ప్రేమించకపోయినా పర్లేదు, ఫ్రెండ్గా అయినా జీవితాంతం ఉంటే చాలు అని చెప్తుంది. అప్పటికే సంధ్య కళ్ళు నీళ్లతో నిండిపోతాయి. అయ్యో అక్క, ఇప్పుడు ఏడుపు ప్రోగ్రాం పెట్టకు, నీ మేకప్ మొత్తం పోతుంది, మళ్ళీ పూసుకోవాలంటే తెల్లారుతుంది అంటూ ప్రియ సంధ్యకు కర్చీఫ్ అందిస్తుంది. సంధ్య మెల్లిగా ఆ కర్చీఫ్తో కన్నీళ్లు తుడుచుకుంది. అప్పుడు ప్రియ మాట్లాడుతూ నువ్వు చెప్పింది నిజమే అక్క, కానీ ఆకాష్ నువ్వు చూడనప్పుడల్లా నిన్నే తదేకంగా చూస్తుంటాడు. కానీ నువ్వు తన వైపుకి తిరగగానే కళ్ళు తిప్పేసుకుంటాడు.
ఇలా తనని నేను చాలాసార్లు గమనించాను. నేనేమనుకుంటున్నానంటే ఆకాష్ కూడా నిన్ను రహస్యంగా ప్రేమిస్తున్నాడేమో, కానీ నీలాగే తను కూడా ఇక్కడ నీ స్నేహాన్ని కోల్పోతాడేమో అని బయటపడడం లేదేమో అని చెప్తుంది. ఆ మాటలు వినగానే సంధ్య మొహం ఆనందంతో వెలిగిపోతుంది. అప్పుడు మళ్ళీ ప్రియానే మాట్లాడుతూ, అక్క, నేను అలా అని అనుకుంటున్నాను అని చెప్పానే కానీ ఖచ్చితంగా తను నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పలేదు. నువ్వేమో అప్పుడే తనతో ఫ్యూచర్ ఊహించేసుకుంటున్నావు అని సంధ్యని విసుగ్గా చూస్తూ అంటుంది. సంధ్య తేరుకొని, అదేం లేదు, నేనేమీ ఊహించుకోవడం లేదు అని మెల్లిగా అంది. ప్రియా, అవునవును, అది నీ ఫేస్ చూస్తేనే తెలుస్తుందిలే, కానీ ఆకాష్ నిన్ను ప్రేమిస్తున్నాడో లేదో తెలుసుకోవాలంటే నువ్వు ఒక పని చేయాలి అని అంటుంది. సంధ్య కొంచెం ముందుకు జరిగి, ఏంటి అది అని అసహనంగా అడుగుతుంది. ప్రియా, పార్టీ అయిపోయాక తనని ఒంటరిగా కలిసి ప్రపోజ్ చెయ్యి అని ఆగి మళ్ళీ ఏదో చెప్పబోయేంతలో సంధ్య, ఏంటే మళ్ళీ మొదటికి వచ్చావు? చెప్పగా నాకు భయంగా ఉందని. అయినా నువ్వేగా నేను జస్ట్ అనుకుంటున్నాను అక్క, ఖచ్చితంగా అతను నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పలేదు అంటూ వాగావు. మళ్ళీ ఇప్పుడు ప్రపోజ్ చెయ్యి అంటావేంటి? ఒకవేళ అతను, లేదు సంధ్య, నిన్ను నేను ఆ దృష్టితో ఎప్పుడు చూడలేదు, ఐఎమ్ సారీ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడనుకో, నా గుండె ఆగిపోతుంది తెలుసా అని కోపంగా చెప్తుంది. కానీ ప్రియ మాత్రం కూల్గా, అక్క, నేను చెప్పేది ముందు పూర్తిగా విను. నువ్వు ప్రపోజ్ చెయ్యి, తను ఎస్ అన్నాడనుకో, నీ ఫ్యూచర్ సెట్ అవుతుంది. ఒకవేళ నో చెప్తే పగలబడి నవ్వి, ఇట్స్ జస్ట్ ఏ ప్రాంక్ ఆకాష్, జోక్ చేశా, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని అంటూ కవర్ చేసేయి, సింపుల్ అని చెప్తుంది. ఆ ఆలోచన సంధ్యకి నచ్చింది. దీనితో ఏదో ఒకటి కన్ఫర్మ్ అవుతుంది అని మనసులో అనుకుంది. కానీ తను చేయగలదా అని ఆలోచిస్తుంది. ఎందుకంటే చెప్పేదానికి చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుందని తనకి తెలుసు. ప్రియా, అక్క, ఇంకేం ఆలోచించకు, ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్ళు, బావగారు నీ కోసం ఎదురు చూస్తుంటారు అని అంది. సంధ్య టైం చూసుకొని, ఓ మై గాడ్, అవును అంటూ తొందరగా తన పర్స్ తీసుకొని అద్దం ముందు ఉన్న చిన్న గిఫ్ట్ బాక్స్ తీసుకుంది. అందులో అతని కోసం గిఫ్ట్గా 5,000 పెట్టి కొన్న వాచ్ ఉంది. సంధ్య ప్రియతో, నువ్వు కూడా రావచ్చు కదే, నాకు ధైర్యంగా ఉంటుంది, నాకు మోటివేట్ చేస్తూ ఉంటావు అని చెప్తుంది. ప్రియ నవ్వుతూ, లేదు అక్క, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, చదువుకోవాలి, నువ్వు మాత్రం చెప్పిన పని చేసుకునే రా, ప్రేమ ఉన్న చోట భయం ఉండకూడదు అక్క, గుర్తుపెట్టుకో, ఆల్ ది బెస్ట్ అని చెప్తుంది. సంధ్య నవ్వుతూ సరే అని చెప్పి హాల్లోకి వెళ్తుంది. అక్కడ సురేఖ గారు కనిపించకపోయేసరికి కిచెన్లోకి వెళ్తుంది. అక్కడ ఆవిడ డిన్నర్ రెడీ చేస్తూ కనిపిస్తారు. అమ్మ, వెళ్తున్నాను, 10 కల్లా వస్తాను అంటుంది సంధ్య. సురేఖ గారు సంధ్య వైపు తిరిగి, సరే అమ్మా, కానీ ఆడపిల్లవి, కాస్త జాగ్రత్తగా ఉండు తల్లి అని చెప్తుంది. సంధ్య, నాకు తెలుసమ్మా, నా జాగ్రత్తలో నేను ఉంటాను. చెప్పడం మర్చిపోయాను, వచ్చేటప్పుడు ఆకాష్ నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పాడు, సో నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు అని నవ్వుతూ చెప్తుంది. సురేఖ గారు కూడా చిన్నగా నవ్వి, ఇప్పుడే వస్తాను ఉండు అంటూ వెళ్ళి కాటుక తెస్తారు. నా కూతురిపై ఏ చెడు చూపులు పడకూడదు అంటూ సంధ్య చెవుల వెనక చిన్న నల్ల చుక్క పెడతారు. సంధ్య నవ్వి, సరే లేట్ అవుతుంది, వెళ్తాను, బాయ్ మా అంటూ వెళ్ళిపోతుంది. సంధ్య ఆటోలో వెళ్తుంది. తన గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇప్పుడు తను చాలా ఎక్సైటెడ్గా, ఇంకా కొంచెం నెర్వస్గా ఉంది, ఆకాష్ ఎలా రియాక్ట్ అవుతాడో అని. సంధ్య తన పర్సులో నుండి ఫోన్ తీసి అందులో ఉన్న అతని ఫోటో చూస్తూ, మనం కలిసి 6 నెలలే అవుతుంది, ఇంత తక్కువ సమయంలో నువ్వు నా మనసుకి ఇంత దగ్గర అవుతావని నేను అనుకోలేదు. నీ అందం, నీ వ్యక్తిత్వం, నీ తెలివితేటలు అన్నీ నన్ను అయస్కాంతంలా నీ వైపుకి ఆకర్షించాయి. నిన్ను చూసినప్పుడల్లా, నీతో ఉన్నప్పుడల్లా, నీ గురించి ఆలోచించినప్పుడల్లా నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇదిగో చూడు, ఇప్పటిలాగే అని తన చెయ్యి తన గుండె మీద పెట్టుకొని నవ్వుతుంది. మరి కొద్దిసేపటిలో నా మనసులోని మాట నీకు చెప్పబోతున్నానురా, చాలా నెర్వస్గా ఉంది, ఇంకా ఎక్సైట్మెంట్గా కూడా ఉంది అని ఫోన్ పర్స్లో పెట్టి ఆటో బయట చూస్తూ అతని ఆలోచనల్లో మునిగిపోయింది. వీళ్ళు ఇలా వెళ్తుండగా సడన్గా ఆ ఆటో ముందు ఒక కారు వచ్చి ఆగుతుంది. దాంతో ఆటో డ్రైవర్ సడన్గా బ్రేక్ వేయడంతో సంధ్య తన ఊహాలోకంలో నుండి బయటికి వచ్చి ఏమైంది అంటూ ముందుకు చూస్తుంది. ఆ కార్లో నుండి ఒక అతను కళ్ళజోడు తీస్తూ దిగుతాడు. అతనిని చూడగానే సంధ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆటో డ్రైవర్ కూడా, ఏంట్రా నీ బాబురోడు అనుకుంటున్నావా
అంటూ ఆటో దిగుతూ అరవబోయాడు. కానీ అతన్ని చూడగానే నోటి వరకు వచ్చిన మాటలు నోటిలోనే ఆగిపోయాయి. అతని పేరు విక్రమ్. చూడడానికి సినిమా హీరోలా 6 అడుగులతో చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. కానీ అతను మోసగాడు, అబద్ధాల కోరు మరియు రాక్షసుడు అని ఈ దేశంలో అతని గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఈయనేంటి ఇలా వచ్చారు అనుకుంటూ సంధ్య మెల్లిగా ఆటో దిగుతుంది. విక్రమ్ కళ్ళు వెంటనే సంధ్యను కింద నుంచి పైదాకా, పైనుంచి కింద దాకా పరిశీలించడం ప్రారంభించాయి. అతను సంధ్యను చూస్తున్న తీరు బట్టి ప్రస్తుతం అతను తలలో ఏం ఊహించుకుంటున్నాడో సంధ్యకి స్పష్టంగా అర్థమైంది. సంధ్యకి చాలా అసహ్యం కలిగింది. కానీ అది బయటికి చూపించలేదు. అతను సంధ్య దగ్గరికి మెల్లిగా నడుస్తూ, అబ్బా ఏమందమే నీది, కలువలాంటి కళ్ళు, ఎర్రటి పెదవులు, పాలలాంటి బుగ్గలు, మెడ, నడుము, అబ్బా కనిపించే ఈ భాగాలే ఇంత అందంగా ఉంటే ఆ బట్టల వెనక దాగి ఉన్న భాగాలు ఇంకెంత అందంగా ఉంటాయో ఊహించుకుంటేనే మతిపోతుంది. నిన్ను పెళ్లి చేసుకునేవాడికి ప్రతిరోజు పండగే అని అంటాడు. ఆ మాటలు వినగానే సంధ్యకి విక్రమ్ని చెప్పుతో కొట్టాలనిపించింది. కానీ ఏమీ అనలేక చేయలేక కళ్ళు కిందికి దించేసుకుంటుంది. ఎందుకంటే తను పనిచేస్తుంది అతని కంపెనీలో అతనికి పిఏగానే. ఏదైనా అంటే ఎక్కడ జాబ్లో నుంచి తీసేస్తాడో అన్న భయంతో ఏమీ అనలేకపోయింది. సార్ నేను వెళ్ళాలి, లేట్ అవుతుంది, ప్లీజ్ తప్పుకోండి అని చెప్తుంది. విక్రమ్, లేదు బేబీ, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదిలేది లేదు అని ఆటో డ్రైవర్ వైపు తిరిగి, ఏంటి చూస్తున్నావు, మేడం గారిని నేను డ్రాప్ చేస్తానులే కానీ నువ్వు వెళ్ళిపో అని అంటాడు. ఆ మాటకి సంధ్య కళ్ళు పెద్దవయ్యాయి. ఆమె వెంటనే ఆటో డ్రైవర్ వైపు చూస్తూ వెళ్ళొద్దు అన్నట్టు సైగ చేస్తుంది. ఎందుకంటే అతను వెళ్ళిపోతే ఈ రాక్షసుడు తనని ఏం చేస్తాడో అని భయంగా ఉంది తనకి. ఏ పోబే, చెప్తే అర్థం కావడం లేదా అంటూ విక్రమ్ ఆటో డ్రైవర్ పైన అరుస్తాడు. ఆ అరుపుకి ఆటో డ్రైవర్ భయపడి ఆటోలో కూర్చుంటాడు. విక్రమ్ సంధ్య మణికట్టు పట్టుకొని తన వైపుకి లాక్కున్నాడు. సంధ్య గింజుకుంటూ, సార్ ప్లీజ్ మమ్మల్ని వెళ్ళనివ్వండి అని ఆటో డ్రైవర్ వైపు తిరిగి, అన్న ఉండు అన్న, నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళకు ప్లీజ్ అని బతిమిలాడుతుంది. ఆ ఆటో డ్రైవర్కి సంధ్యని కాపాడాలని ఉంది. కానీ ఎదురుగా ఉన్న రాక్షసుడిని చూసి బలసినోళ్లతో పెట్టుకోవడం అంత మంచిది కాదు అని అనుకుంటూ ఆటో స్టార్ట్ చేస్తాడు. వెళ్ళొద్దు ప్లీజ్ అంటూ సంధ్య కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఈ పిల్లని ఆ రాక్షసుడు ఏం చేస్తాడో ఏమో, దేవుడా నువ్వే ఎలాగైనా ఈ అమ్మాయిని రక్షించు అని మనసులో అనుకుంటూ ఆటో డ్రైవర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సంధ్య పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ విక్రమ్ తనకి ఆ అవకాశం ఇవ్వకుండా ఒక గుడ్డ తీసి దానిపైన ఏదో స్ప్రేలా వేసి సంధ్య నోరు మరియు ముక్కు మీద ఉంచాడు. సంధ్య అతన్ని దూరంగా నెట్టేందుకు తన శయశక్తులా ప్రయత్నిస్తుంది. కానీ అది సాధ్యం కాలేదు. సంధ్యకి తల బరువెక్కుతున్నట్లు మరియు తన దృష్టి అస్పష్టంగా అనిపిస్తుంది. తన చేతిలో ఉన్న పర్స్ ఇంకా గిఫ్ట్ బాక్స్ కింద పడిపోతాయి. తను కూడా స్పృహ తప్పి పడిపోతుండగా విక్రమ్ తనని ఎత్తుకున్నాడు. నిన్ను చూసినప్పటి నుండి నీతో ఒక్కసారైనా ఎంజాయ్ చేయాలని, నిన్ను కసితీరా ముద్దు పెట్టుకోవాలని ఉండేది. ఈ రోజుకి ఆ కోరిక నెరవేరబోతుంది అంటూ విక్రమ్ సైకోలా నవ్వాడు. కానీ అతని దృష్టి కింద పడిన గిఫ్ట్ బాక్స్పై పడగానే అతని ఫేస్ సీరియస్గా మారింది. కోపంగా ఆ గిఫ్ట్ బాక్స్లో ఉన్న వాచ్ పగిలిపోయే వరకు అతని షూతో తొక్కి పడేశాడు. తర్వాత సంధ్యని తీసుకెళ్లి కార్లో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు. చేప వలలో చిక్కుకుంది. మరి తప్పించుకుంటుందో లేక రాక్షసుడి చేతిలో బలి అవుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.